నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ కమిషనర్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తీసుకోబోయే చర్యలను గురించి మీడియా ద్వారా ప్రజలకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించరాదని సూచించారు. ఈ మేరకు పోలింగ్కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు పూర్తి చేశామని వారు స్పష్టం చేశారు. అన్ని కూడా కంటిన్యూస్లీ మానిటర్ చేయడానికి 184 సెక్టార్స్ లో మనకి విత్ రిజర్వ్ 206 సెక్టర్ ఆఫీసర్స్ కూడా మనము అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళు ఆల్రెడీ ఆ సెక్టార్స్ లో ఆల్రెడీ డిప్లాయ్ అయ్యారు. అదేవిధంగా మనకి ఈవీఎం మిషన్స్ కి సంబంధించి మనకి కమిషనింగ్ అని కూడా మనము కమిషనింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఏఎస్ లెవెల్ స్ట్రాంగ్ రూమ్స్ లో అన్ని మిషన్స్ కూడా మనము స్టోర్ చేసుకోవడం జరిగింది. సో బ్యాలెట్ యూనిట్స్ 2 BUs అంటే మనకి క్యాండిడేట్స్ 29 క్యాండిడేట్స్ ప్లస్ నోటా. సో 2 BUs per PS వైజ్ గా మనము టోటల్ గా ఇంక్లూడింగ్ రిజర్వ్ 4497 BUs మనము కమిషనింగ్ చేసి రెడీ చేసుకున్నాము. అదేవిధంగా కంట్రోల్ యూనిట్స్ కూడా ఇంక్లూడింగ్ రిజర్వ్ కలిపి 2293 కంట్రోల్ యూనిట్స్ రెడీ చేసుకున్నాము. అదేవిధంగా వీవీప్యాట్స్ ఇంక్లూడింగ్ రిజర్వ్ 2511 వీవీప్యాట్స్ కూడా మనము రెడీ చేసుకున్నాము. సో అదేవిధంగా మ్యాన్ పవర్ కూడా మనకి ఈరోజు థర్డ్ ర్యాండమైజేషన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో అంటే మనకి పోలింగ్ పార్టీస్ కి పోలింగ్ స్టేషన్స్ కూడా అలాట్మెంట్ అనేది మనము కంప్లీట్ చేసుకున్నాము. సో రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో మనకి పోల్ పార్టీస్ డిస్పాచ్ కూడా అలాంగ్ విత్ ఈవీఎంస్ జరుగుతుంది. సో పోలింగ్ పార్టీస్ కూడా మనము ఇంక్లూడింగ్ 20% రిజర్వ్ తో అలాట్ చేసుకొని పోలింగ్ స్టేషన్స్ అలాట్మెంట్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో అందులో మనకి పోల్ పార్టీస్ లో కూడా ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక 5 పోలింగ్ స్టేషన్స్ టోటల్లీ ఉమెన్ మ్యాన్ పవర్ తోని, అదే విధంగా ఒక పోలింగ్ స్టేషన్ యూత్ అంటే లెస్ దాన్ 30 years అండ్ 1 పోలింగ్ స్టేషన్ విత్ PWD ఎంప్లాయీస్. సో అది PWD ఎంప్లాయీస్ అనేది మనం మాన్యువల్ గా అలాట్ చేస్తున్నాము. సో రిమైనింగ్ పోలింగ్ పార్టీస్ అంతా కూడా త్రూ NIC సాఫ్ట్వేర్ ద్వారా మనము ర్యాండమైజ్ చేసుకొని పోలింగ్ స్టేషన్స్ కూడా అలాట్మెంట్ అనేది మనము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ మనకి అదేవిధంగా డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ టోటల్ గా 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో మనకి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో టోటల్ గా క్యాష్ సీజర్స్ 2,63,78,156 రూపీస్ క్యాష్ సీజర్స్ జరిగాయి. సో అందులో మనము 2,35,48,256 అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ కేసెస్ కూడా మనకి గ్రీవెన్స్ కమిటీలో ఆర్బిట్రేషన్ లో ఉన్నాయి. సో వన్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే వాటికి కూడా రిలీజెస్ అనేది చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ముఖ్యంగా మనకి ఏదైతే 72 hours 48 hours ప్రోటోకాల్ ఉంటుందో, సో దాని ప్రకారంగా మనము 144 సెక్షన్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఎంటైర్ మనకి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో కూడా 144 సెక్షన్ ప్రొమల్గేట్ చేశాము. సో అదేవిధంగా మనకి 100 meters 200 meters సో దాంతో కూడా మనము ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ వాళ్ళతోని అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా మనకి లాస్ట్ 48 hours లో కూడా సో పొలిటికల్ క్యాంపెయినింగ్ అనేది టోటల్ గా క్లోజ్ అవుతుంది కాబట్టి, సో మనకి ఇంక్లూడింగ్ ఏవైతే పొటెన్షియల్ ఏరియాస్ ఉంటాయో, పొటెన్షియల్ ఏరియాస్ అంటే ఇప్పుడు మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ అవ్వచ్చు, హోటల్స్ అవ్వచ్చు, అవి కూడా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈ 48 hours ఏదైతే సైలెన్స్ పీరియడ్ ఉంటుందో క్యాండిడేట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏమంటే ఇది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఎక్కడైనా మనకి వైలేషన్స్ రిపోర్ట్ అయితే ఇమీడియట్ గా మనం కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ పోలీస్ డిప్లాయ్మెంట్ వీటికి సంబంధించి CP